తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఎపిసోడ్ ఎట్టకేలకు క్లైమాక్స్ కు చేరుకుంది. ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో కనిపిస్తున్నారు. అయితే క్యాబినెట్ విస్తరణ వేళ మంత్రుల పోర్ట్ఫోలియోలో కూడా మార్పులు తప్పువంటూ ఒక చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. కొందరు మంత్రులు సైతం తమ శాఖలను మార్చాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. మరోవైపు మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులు తథ్యమని బలమైన టాక్ గాంధీ భవన్ లో వినిపిస్తుంది. అయితే ఎవరెవరికి శాఖలు మారతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సామాజిక సమీకరణాలంటూ నేతలు ట్విస్ట్ ఇస్తే పోర్ట్ఫోలియోలో చేంజెస్ అంటూ హైకమాండ్ రివర్స్ షాక్ ఇస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు పనితీరు ఆధారంగా మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా మారుస్తామంటూ అధిష్టానం లీకులు ఇస్తుందనేది గాంధీ భవన్ లో వినిపిస్తున్న గాసిప్. చాలా కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై కన్క్లూషన్ కు వచ్చేసింది. ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ఇప్పటికే రాజ్ భవన్ కు ప్రభుత్వ వర్గాలు సమాచారం ఇచ్చాయట. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణతో పాటు పనితీరు ఆధారంగా మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా మారుస్తారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఉన్న శాఖలతో పాటు సీఎం దగ్గరున్న శాఖలను కేటాయించే విషయంపై కూడా అధిష్టానం దగ్గర చర్చ జరిగిందట. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో 4ని భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. కొత్తగా 4 మంత్రులు వచ్చి చేరాక శాఖల కేటాయింపు చేయాల్సి ఉంటుంది. అయితే పాత మంత్రులు కొందరు తమ శాఖలను మార్చాలని కోరుతుండగా మరోవైపు సీఎం సైతం పనితీరు ఆధారంగా శాఖల మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట ముఖ్యమంత్రి. ఇదే విషయంపై సహచర మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇండికేషన్ కూడా ఇచ్చారట. శాఖల విషయంలో కొందరు మంత్రులు కాస్త అసంతృప్తిగా ఉన్నారని గాంధీ భవన్ లో వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన శాఖను మార్చాలని కోరుతున్నారట. ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ బిల్లులకు సంబంధించి పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల చర్చలకు దారితీస్తోంది. ఏకంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిషన్ల ప్రభుత్వమని బిల్లులు క్లియర్ చేయడానికి ఆర్థిక శాఖ 20% కమిషన్ తీసుకుంటుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆరోపణలు ఎక్కువ అవుతుండటంతో ఆర్థిక శాఖ నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నారట పట్టి. అందుకే ఈ శాఖ మరెవరికైనా ఇవ్వాలని కోరుతున్నారట. ఇక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన శాఖ మార్చాలని హైకమాండ్ ను రిక్వెస్ట్ చేస్తున్నారట. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ సైతం తనకు శాఖ మార్చి విద్యాశాఖను ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు పొంగులేటి దగ్గర ఉన్న శాఖల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. ఇక 2 మహిళా మంత్రులు సైతం తమ శాఖల్ని మార్పులు చేయాలని కోరుతున్నారట. మంత్రి సీతక్క తనకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావాలని కోరుతున్నారట. ఒక ఎస్టీ మహిళగా తమ వర్గానికి చెందిన శాఖను ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నారు. మరో మహిళా మంత్రి కొండా సురేఖ సైతం తన దగ్గర ఉన్న దేవాదాయ అటవీ శాఖ కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కావాలని కోరుతున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొండా సురేఖకు ఈ శాఖ చేసిన అనుభవం ఉంది. అందుకే ఈ శాఖ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఆమాత్య భర్తలు కన్ఫర్మ్ అని కాన్ఫిడెంట్ గా ఉన్న వారు సైతం శాఖల విషయంలో ముఖ్యమంత్రికి తమ ఆలోచనలు చెప్పారట. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోంశాఖ కావాలని బాహాటంగానే చెప్తున్నారు. మరోవైపు శాఖల పనితీరు కొందరు మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో శాఖల మార్పులు చేర్పులు చేయాలని సీఎం రేవంత్ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారట. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాత కొత్త వారికి శాఖల కేటాయింపుల సందర్భంగా మార్పులు చేర్పులు ఖాయమనే చర్చ జరుగుతుంది. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశం తుది దశకు వచ్చినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. క్లైమాక్స్ లో ఛాన్స్ కొట్టేసేందుకు కొందరు ట్రై చేస్తుంటే మంత్రిగా బెర్త్ కన్ఫర్మ్ అయిన వారు శాఖలపై దృష్టి పెట్టారు. మరోవైపు సీనియర్ మంత్రులు కూడా తమ శాఖలు మార్చాలని కోరుతున్నారు. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేదే వేచి చూడాలి.